ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎడారిలో ప్రవాహములు. ప్రభువా, అతడు చూడగలుగునట్లు అతని కన్నులను తెరవమని ప్రార్థించుచున్నాను అని ఎలీషా చెప్పెను. 2 రాజులు 6:17. ప్రభువా, మేము చూచినట్లు మా కన్నులు తెరువు అని మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఆ ప్రవక్త చుట్టూ, మన అందరి చుట్టూ ఉన్న ప్రపంచం నిండా దేవుని గుర్రాలు, రథాలు మెండుగా ఉన్నాయి. అవి మహిమకరమైన విజయస్థాపనకు మనలను తోడుకొని వెలుటికే మన చుట్టూ ఉన్నాయి. అయితే మన కన్నులు తెరవబడినప్పుడు పెద్దవిగా చిన్నవిగా కానీ, సంతోషంతో కానీ దుఃఖంతో కానీ మన ఆత్మలను తోడుకుని వెళ్ళగల రథములుగానున్నట్లు చూడగలము. మన యొద్దకు వచ్చిన ప్రతీదీ మనకొక రథముగా నుండును. అయితే అది మనలను కొనుపోవు రథమని గుర్తింపని ఎడల అది మనలను నలగగొట్టి పొడి చేయగల వాహనముగా ఉండగలదు. అది మనకేలాంటిదై ఉండగలదో మనమే నిర్ణయించుకొనవచ్చు. మన వద్దకు వచ్చిన పరిస్థితిలో కాదు కానీ వాటిని ఎలాగూ మన వద్దకు రాణిస్తామో దానిని బట్టియే అది మనల్ని పైకైనా ఎత్తును లేదా క్రిందికైనా అనగదొరుక్కును. వాటి కింద పరుండినచో అవి కారులు వెళ్ళినట్లుగా మన మీద నుండి వెళ్ళి మనల్ని మొక్కలుగా చేయను. కానీ మనము కారులోనికి ఎక్కి కూర్చున్నట్లుగా వాటిలోనికి వెళ్ళిన ఎడల అవి మనలను ముందుకును పైకిని మోసుకొని వెళ్ళగల దేవుని రథములుగా ఉండును. కృంగిపోయిన వారి ద్వారా క్రీస్తు తన గొప్ప కార్యములను చేయలేడు. అలాంటి వారు తమ విషయంలోనూ తమ సంఘము విషయంలోనూ నిరీక్షణ లేనివారుగా నుందురు. నిరుత్సాహంతో యుద్ధమును ప్రవేశించిన వారు ఓటముతోనే తిరిగి వత్తుమని నిశ్చయితతోనే వెలుదురు. మనస్సులో కృంగిపోయిన వారు శరీరమందును క్షీణించుచుందురు. సాతాను ఎన్ని రీతులుగా మన మీదకు వచ్చి పడునో వాటిని తెలుసుకొనటం మంచిది. మన స్థితి నుండి మనలను దూరపరిచి ఆ పిమ్మట మనలను చీల్చును. దానియేలు 7:25. కనుక వీటిని సరిగా చూచి సాతాను తంత్రములను ఎదిరింతుము.